తెలంగాణ వార్తల్లోకి వెళ్తే ఈ శతాబ్ది జంజీదే, ఇతర దేశాల జంజీ తరానికి ఆదర్శంగా భారత యువత అంటూ ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించారు. మన రైజింగ్ ప్రతిబింబించాలని రైజింగ్ 2047 తెలంగాణ రైజింగ్ 2047 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు. గ్రూప్ 2 ఉద్యోగులకు భారీగా ఊరట. కోర్టు ఉత్తర్వులంటే ఆటల. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. 54 మంది చనిపోతే ఇలాగా దర్యాప్తు అంటూ ఇక్కడ సిగాచెన్ అనేటువంటి ఒక పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద హైకోర్టు స్పందిస్తూ ఉంది. ఇక నమస్తే తెలంగాణలో హిల్ట్ బూమ్రాంగ్, సర్కారులో భూకంపం. పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకం చేయడానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరణ. ఈ పరిశ్రమలను కన్వర్షన్ ఇష్యూలో పెద్ద వివాదంగా నడుస్తూ ఉంది తెలంగాణలో. దాని మీద అధికారి సంతకం పెడతానికి నిరాకరించారంటూ ఈ పత్రిక ఓ ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే నెయ్యి సరఫరాపై నిర్దిష్ట విధానాలు. టీటీడీలో చాలా ఏళ్లుగా అమల్లో కట్టుదిట్టమైన ప్రక్రియ అని వైవి సుబ్బారెడ్డి గారు చెబుతూ, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు తిరస్కరించారు. ఆ తర్వాత మళ్ళీ వాటినే వాడినట్లుగా సిట్టే పేర్కొంది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగింది కదా, మరి మీరు ఏం చెప్తారని వైవి సుబ్బారెడ్డి గారు అడుగుతున్నారు. ఈ ఒక పద్ధతులు ఉన్నాయి, ఆటోమేటిక్గా అట్లాంటి కల్తీ ఏదన్నా అనుమానం ఉంటే వెంటనే వెనక్కి పంపించడం అనేది ఇదంతా కావాలని చేస్తున్నటువంటి వ్యవహారంగా ఆయన ఆరోపించారు. మరోవైపు ఏమో ఆయన కల్తీ నెయ్యి కేసులో అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎంని సుబ్రహ్మణ్యం గారిని అదుపులో తీసుకున్నారట. అంతేకాకుండా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. గత 10 ఏళ్లలో నెయ్యి సరఫరాపై విచారణ చేయండి అని కూడా వైవి సుబ్బారెడ్డి గారు డిమాండ్ చేశారు. ఇంకోవైపు శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయనివ్వను, తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 200 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలోనే జగన్ గారి ప్రభుత్వంలో ఈ తిరుపతి ఆలయ నిర్మాణం జరిగితే ఇప్పుడు దాని విస్తరణ పనులు టేకప్ చేస్తున్నారు.